హైదరాబాద్లో సిచ్యువేషన్ ఎలా ఉందో మా కరెస్పాండెంట్ ఎలేందర్ అందిస్తారు. ఎలేందర్, ఏమిటి సిచ్యువేషన్? ఓ పక్క సర్ప్లస్ ఉంది అంటున్నారు, బట్ చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి, కొన్ని చోట్ల ఏమో విపరీతమైన క్యూ లైన్స్ కనిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఏపీకి బోర్డర్లో ఉన్న జిల్లాల్లోనే ఆంధ్ర నుంచి వచ్చి కొట్టించుకుంటున్నారు అన్నారు, బట్ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. రైట్, అధికారులు మాత్రం ఇది ఒక ప్యానిక్ బయింగ్ వల్లనే ఇదంతా క్రియేట్ అయింది. దాదాపుగా 30% వరకు నో స్టాక్ బోర్డులతో దర్శనమిస్తున్నటువంటి బంకులు ఒక ఎత్తు అయితే, మరొక వైపు రద్దీగా కనిపిస్తున్నటువంటి బంకులు మరొక వైపు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి అయితే హైదరాబాద్లో కనిపిస్తుంది. అధికారులు మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు, దాదాపు 70 రోజుల వరకు కూడా మన దగ్గర స్టాక్ ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ముఖ్యంగా భయపడాల్సిన అవసరం లేదు. ప్యానిక్ బయింగ్ చేసి ఎక్కువ స్టోర్ చేసుకుంటే లేనిపోని ఇబ్బందులు తలెత్తుతాయనేది అధికారులు చెప్తున్నారు. సో ఈ ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం, ఇక్కడ బేగంపేటలో ఉన్నటువంటి బంక్ దగ్గర పూర్తి స్థాయిలో రద్దీ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి బంకులన్నీ కూడా నో స్టాక్ బోర్డు దర్శనం ఇవ్వడంతో పూర్తి స్థాయిలో ఎక్కడైతే ఫ్యూయల్ ఉందో అక్కడికి వచ్చి పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు పబ్లిక్. ఒకసారి మనం చూడొచ్చు, కార్లో దాదాపుగా 4 పంపుల ద్వారా పెట్రోల్ డీజిల్ ఫిల్ చేస్తుంటే ఇటు బైక్లకు సంబంధించి కూడా సపరేట్గా 4 స్టేషన్స్ ఉన్నాయి. ఇంత స్టేషన్స్ ఉన్నా, ఇన్ని ఫిల్లింగ్ స్టేషన్స్ ఉన్నటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా చూడొచ్చు రద్దీ ఏ మేరకు ఉందో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రెగ్యులర్ రోజులలో ఇలాంటి పరిస్థితి అయితే కనిపించని పరిస్థితి కనిపిస్తుంది, కానీ ఇప్పుడు మాత్రం చాలా ఎక్కువ మొత్తంలో ఇంకొద్దిసేపు అయితే ఎక్కువగా వస్తారనేది కూడా పెట్రోల్ బంక్ నిర్వాహకులు ఇక్కడ పనిచేసేటువంటి వారు చెప్తున్నారు. ఎందుకంటే సాయంత్రం ఆఫీస్ వేళలు కావచ్చు, సాయంత్రం ఇంటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళంతా కూడా వచ్చి ఆటోమేటిక్గా ఈ బంకుల దగ్గర బారులు తీరుతున్నారు అనేది మనకు చెప్తున్నటువంటి మాట. సో ఇవన్నిటికి కారణం ఏంటంటే ఒకటే రీజన్ చాలా స్పష్టంగా చెప్తున్నారు అధికారులు కావచ్చు, పెట్రోల్ బంక్ అసోసియేషన్ వాళ్ళు కావచ్చు. ఇప్పుడు ఏదైతే రేట్లు పెరుగుతాయన్న ఒక ఉద్దేశం ఏదైతే ఉందో దాంతో ఫ్యూయల్ కంపెనీల నుంచి, అంటే ఆయిల్ కంపెనీల నుంచి వచ్చేటువంటి స్టాక్ సరిగ్గా రావట్లేదు. నిన్న మొన్న 1-2 డేస్ సరిగ్గా పంపని కారణంగానే ఇదైతే కృత్రిమ కొరత ఏర్పడింది అనేది నిర్వాహకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు మాత్రం ప్యానిక్ క్రియేట్ అయ్యి ఇలా బయింగ్ చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట. సో గ్రౌండ్ లెవెల్లో కూడా అదే మనకు కనిపిస్తుంది. రైట్ ఎలేందర్, అది సో ఇదంతా ప్యానిక్ బయింగ్గా అధికారులు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన రియలైజేషన్ అటు వినియోగదారులపై ఇచ్చే బాధ్యత సైతం ఇప్పుడు అధికారులే తీసుకోవాలి. సిన్స్ అధికారులే ఇది ప్యానిక్ బయింగ్ అంటున్నారు, 70 రోజులకు సరిపోయేంత పెట్రోల్ డీజిల్ నిల్వలు మన దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి ఈ ప్యానిక్ బయింగ్ చేయకూడదని కూడా అధికారులే రియలైజేషన్ ఇవ్వాలి. ఆ ప్రయత్నమే TV9 చేస్తోంది. ఇక తెలంగాణలో పెట్రోల్ కొరత ఉంది అనేది వాస్తవమే అని అంటున్నారు పెట్రోల్ బంక్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి. ఆయిల్ కంపెనీలు సప్లై తగ్గించడమే అందుకు కారణం అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4200 పెట్రోల్ బంకులు ఉండగా అందులో 30% బంకుల్లో స్టాక్ లేదని చెప్తున్నారు ఆయన. నిల్వలు ఉన్నాయి అనేది కరెక్టే. ఆయిల్ కంపెనీస్ దగ్గర ఎప్పుడు కూడా 45 రోజులు 60 రోజులు బఫర్ స్టాక్ అనేది ఉంటుంది. అంటే ఏ పరిస్థితి అయినా మనకు ఇంధనం అందకపోతే 60 రోజుల వరకు వాళ్ళ దగ్గర ఉన్న స్టాకు సరఫరా చేయడానికి ఉంటుంది. యావత్ భారతదేశం, ఒక తెలంగాణనే కాదు యావత్ భారతదేశంలో. పోయిన వారం నుంచి తగ్గింది. ఎంతైతే మేము ఇండియన్ ఇస్తున్నాం అంత ఇవ్వట్లేదు. అడ్వాన్స్ పేమెంట్ అయినాక కూడా మాకు రావట్లేదు. సుమారు 4200 పెట్రోల్ బంక్స్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. అందులో ఈ 4 రోజుల నుంచి మనకు ఒక 30% వరకు అవుట్లెట్స్ బంద్ ఉన్నాయి. నిన్న ఏ విధంగా అయితే సప్లై చేశారో ఇదే విధంగా ఇంకో 2 రోజులు కనుక చేస్తే ఇలాంటి పరిస్థితి అయితే ఉండదు. మరోవైపు పెట్రోల్ డీజిల్ కొరతపై సివిల్ సప్లైస్ శాఖ ప్రకటన చేసింది. ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరతతోటి తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో డిమాండ్ పెరిగిందని చెప్పింది. బెంగాల్ ఎన్నికల తర్వాత ధరలు పెరుగుతాయనే ప్రచారంతో భయాందోళనలో ప్రజలు ఉండడంతో ప్యానిక్ కొనుగోళ్లు ఎక్కువయ్యాయని సివిల్ సప్లైస్ శాఖ చెబుతోంది. వినియోగదారులు ఎటువంటి అపోహలకు గురి కావద్దని అధికారులు సూచిస్తున్నారు. ప్రజలు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదని విజ్ఞప్తి చేస్తున్నారు.